గరుడ పురాణం. ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలను తప్పుడు స్థానాల్లో పెట్టడం వల్ల తీవ్రమైన వాస్తు దోషాలు, ఆర్థిక నష్టాలు, కుటుంబంలో అశాంతి కలుగుతాయని మీకు తెలుసా? ఈ ప్రదేశాలలో ఫోటోలు అస్సలు పెట్టకూడదు. పూజ గదిలో పెట్టవద్దు. దేవుళ్ళు, పితృదేవతలు చనిపోయిన వారు సమానం కాదు. దేవుడి పక్కన చనిపోయిన వారి ఫోటోలు పెడితే దేవత దోషం చుట్టుకుంటుంది. బెడ్రూమ్లో వద్దు. పడక గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంట్లో మానసిక ప్రశాంతత కరువవడం జరుగుతుంది. లివింగ్ రూమ్ మధ్యలో వద్దు. అందరూ కూర్చునే హాల్ లేదా గది మధ్య భాగంలో ఫోటోలు పెట్టకూడదు. వాటిని చూడటం వల్ల వచ్చే పదే పదే పాత జ్ఞాపకాలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. మధ్య హాల్లో వేలాడదీయవద్దు. ఇంటి మధ్య భాగంలో బ్రహ్మస్థానం ఫోటోలను అస్సలు వేలాడదీయకూడదు. దీనివల్ల గౌరవ మర్యాదలు తగ్గుతాయి. నడక దారి లేదా ప్రవేశ ద్వారం. ఇంటి గుమ్మం ముందుకు రాకపోకలు సాగించే దారికి ఎదురుగా ఈ ఫోటోలు ఉంచకూడదు. జీవించి ఉన్నవారికి కలిపి పెట్టవద్దు. ఇంట్లో బతికి ఉన్న వారి ఫోటోలతో పాటు చనిపోయిన వారి ఫోటోలను కలిపి అస్సలు ఉంచకూడదు. ఇది బతికున్న వారి ఆయుష్పై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఫోటోలు పెట్టడానికి సరైన దిక్కు ఏది? దక్షిణ దిక్కు. గరుడ పురాణం మరియు వాస్తుశాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఎల్లప్పుడూ ఇంటికి దక్షిణ దిశ గోడకు మాత్రమే తగిలించాలి. ఉత్తర ముఖం దక్షిణ గోడకు పెట్టడం వల్ల ఆ ఫోటోలు ఉత్తర దిశ వైపు చూస్తున్నట్లు ఉంటాయి. పితృదేవతల స్థానం దక్షిణ దిక్కు కాబట్టి ఇది శుభ ఫలితాలను ఇస్తుంది. గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన నియమాలు: ఒక్క ఫోటో మాత్రమే. చనిపోయిన పూర్వీకుల ఫోటోలు 1 లేదా 2 కంటే ఎక్కువ ఇంట్లో ఉంచకూడదు. దుమ్ము లేకుండా చూడాలి. ఫోటోలపై దుమ్ము, ధూళి పడకుండా ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. దండాలు ఎప్పుడు వేయాలి? వారి వర్ధంతి తిథి రోజున మాత్రమే ఫోటోలకు పూలదండలు వేయాలి. మిగిలిన రోజుల్లో తీసేయడం మంచిది. తప్పుడు స్థానాల్లో పెడితే జరిగే నష్టాలు సర్వనాశనానికి కారణాలు. ఆర్థిక సంక్షోభం. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసరపు ఖర్చులు పెరిగి అప్పుల పాలవుతారు. వంశాభివృద్ధి ఆగిపోవడం. పితృదోషం ఏర్పడటం వల్ల సంతాన సమస్యలు తలెత్తుతాయి. ఉన్న సంతానానికి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో తీవ్ర అశాంతి. ఇంట్లోని సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు వస్తాయి. ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన నిరాశ, భయం, నెగిటివిటీ ఆవరించి ఉంటాయి. ఆరోగ్య క్షీణత. ఇంట్లో ఎవరో ఒకరు నిరంతరం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. వైద్యం కోసం డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. ఇవి కూడా అస్సలు చేయకూడదు. ముఖ్యమైన జాగ్రత్తలు: కింద పెట్టకూడదు. చనిపోయిన వారి ఫోటోలను నేలపై లేదా తక్కువ ఎత్తులో ఉండే స్టూల్స్ పైన పెట్టకూడదు. వాటికి కనీస గౌరవం వచ్చే ఎత్తులో కంటే చూపుకు సమానంగా లేదా కొంచెం పైన ఉంచాలి. వంటగదిలో వద్దు. వంటగది అనేది అన్నపూర్ణాదేవి స్థానం. అక్కడ చనిపోయిన వారి ఫోటోలు పెడితే ఇంట్లో ధాన్య లోపం, ఆహార కొరత ఏర్పడుతుంది. మెట్ల కింద పెట్టవద్దు. మెట్ల కింద ఉండే ఖాళీ స్థలంలో లేదా స్టోర్ రూమ్లో ఈ ఫోటోలను ఉంచకూడదు. వాటిపై నుండి మనం నడవడం వల్ల పితృశాపం తగులుతుంది. బాత్రూమ్ గోడలకు వద్దు. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండే గోడలకు అవతలి వైపు లేదా బాత్రూమ్కు ఎదురుగా ఉండేలా ఈ ఫోటోలను అస్సలు తగిలించకూడదు. విరిగిన ఫ్రేమ్లు ఉంచొద్దు. ఫోటో ఫ్రేమ్ విరిగిపోయినా లేదా లోపల ఉన్న ఫోటో చిరిగిపోయినా ఇంట్లో ఉంచకూడదు. వెంటనే వాటిని నదిలో లేదా ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి. పితృదేవతల అనుగ్రహం కోసం ఏం చేయాలి? నమస్కరించడం. ప్రతిరోజు ఉదయం పూజ ముగిసిన తర్వాత దక్షిణ దిశలో ఉన్న పితృదేవతల ఫోటోలకు కూడా నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. గంధం, బొట్టు ఫోటోలకు కేవలం తిథి రోజుల్లోనే కాకుండా ముఖ్యమైన పండగలు
అప్పుడు గంధం కుంకుమ బొట్టు పెట్టి పూజించడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజుల్లో ప్రతి అమావాస్యకు పితృదేవతలను తలుచుకొని పేదలకు అన్నదానం లేదా స్వయం పాకం బియ్యం కూరగాయలు దానం చేయడం వల్ల వంశం సుభిక్షంగా ఉంటుంది. ఎవరికి తెలియని మరికొన్ని వాస్తు రహస్యాలు. ఫోటోల సైజు. చనిపోయిన వారి ఫోటోలు దేవుడి విగ్రహాలు లేదా ఫోటోల కంటే పెద్దవిగా ఉండకూడదు. ఎల్లప్పుడూ చిన్న పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. కోపంలో ఉండే ఫోటోలు ఉంచవద్దు. చనిపోయిన వారు జీవించి ఉన్నప్పుడు దిగిన ఫోటోలలో ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న వాటిని మాత్రమే ఎంచుకోవాలి. కోపంగా సీరియస్గా లేదా బాధగా ఉన్న ఫోటోలను ఇంట్లో పెట్టకూడదు. ఒకే గోడపై వరుసగా వద్దు. ఒకే గోడపై చనిపోయిన పూర్వీకుల ఫోటోలను ఒకదాని పక్కన ఒకటి వరుసగా పెట్టకూడదు. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఒకే చోట కేంద్రీకృతమై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సేఫ్ లేదా బీరువా పైన కూడా వద్దు. డబ్బు నగలు దాచుకునే బీరువాల పైన లేదా లాకర్ల లోపల చనిపోయిన వారి ఫోటోలను ఉంచకూడదు. ఇది లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తుంది. జ్ఞాపకార్థ వస్తువులు. చనిపోయిన వారు వాడిన పాత బట్టలు చెప్పులు లేదా వస్తువులను ఫోటోల పక్కన పదే పదే ప్రదర్శనకు పెట్టకూడదు. వాటిని దాచి ఉంచాలి లేదా దానం చేయాలి. పితృశాపం తగిలిందని ఎలా గుర్తించాలో లక్షణాలు తెలుసుకుందాం. ఇంట్లో ఫోటోలు తప్పుడు స్థానంలో ఉండడం వల్ల పితృదోషం ఏర్పడితే ఆ ఇంట్లో క్రింద పరిమాణాలు కనిపిస్తాయి. కారణం లేని గొడవలు అవుతాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇంట్లో ప్రశాంతత ఉండదు. చిన్న విషయానికే పెద్ద గొడవలు అవుతాయి. శుభకార్యాలు ఆగడం. ఇంట్లో పెళ్ళిళ్ళు లేదా ఇతర శుభకార్యాలు చివరి నిమిషంలో ఆగిపోవడం లేదా తీవ్రమైన ఆటంకాలు ఎదురవ్వడం జరుగుతుంది. కలల్లోకి రావడం. చనిపోయిన వారు పదే పదే కలల్లోకి వచ్చి ఏడవడం, ఆకలితో ఉన్నట్లు కనిపించడం లేదా కోపంగా ఉండడం జరుగుతుంది. గోడలపై పగుళ్ళు. ఫోటోలు పెట్టిన గోడలు పదే పదే పగుళ్ళు ఇవ్వడం లేదా తేమ రావడం పితృదోష సంకేతం. తప్పులు జరిగితే చేయవలసిన పరిహారాలు. ఒకవేళ తెలియక పైన ఏర్పడిన తప్పులు చేసి ఉంటే వాటి దుష్ప్రభావాల నుండి బయటపడటానికి ఇవి చేయాలి. వెంటనే స్థానం మార్చడం. మొదటగా ఆ ఫోటోలను తప్పుడు స్థానాల నుండి తొలగించి పైన చెప్పిన విధంగా దక్షిణ దిశ గోడకు మార్చాలి. కర్పూర హారతి. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో పూజ ముగిసిన తర్వాత పితృదేవతల ఫోటో వైపు తిరిగి కర్పూరం వెలిగించి మనసులోని క్షమాపణలు వేడుకోవాలి. మహాలయ పక్షాలు. ప్రతి సంవత్సరం వచ్చే మహాలయ పక్షాలు పితృపక్షాలు సమయంలో పితృతర్పణాలు ఖచ్చితంగా నిర్వహించాలి. గోసేవ. ఆవుకు గ్రాసం. ప్రతి అమావాస్య రోజున నల్లటి ఆవుకు తోటకూర లేదా అరటి పండ్లు తినిపించడం వల్ల పితృదేవతలు శాంతించి సర్వనాశనం నుండి ఇల్లు గట్టెక్కుతుంది. ధన్యవాదాలు. మన వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ చేయండి.